వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారికి సమాచారం ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారనే కేసులో మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో గోపిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులందాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేయగా మాజీ మంత్రి విడదల రజనీని పోలీసులు A1గా చేర్చారు. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను A2గా చేర్చారు. రజనీ మరిది గోపిని A3గా, రజనీ PA దొడ్డ రామకృష్ణను A4గా పేర్కొన్నారు. విడుదల రజనీ వాటాగా 2 కోట్లు తీసుకున్నారని కేసులో నమోదు చేశారు. ఆమె మరిది గోపికి, జాషువాకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే విడుదల రజనీతో పాటు మరిది గోపి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారంతో ఈ కేసు నమోదు చేసిందని, దీని వెనక రాజకీయ కారణాలున్నాయని లాయర్లు వాదనలు వినిపించారు. నేరారోపణ ఘటన 4 ఏళ్ల క్రితం జరిగితే తాజాగా కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. అలాగే ఈ కేసులో బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సెక్షన్ 386ను చేర్చారన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి రజనీ, ఇతర నిందితులు తనిఖీల ముసుగులో బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఎడ్లపాడుకు చెందిన స్టోన్ క్రషర్ యజమానులను రజనీ మరిది గోపి, PA రామకృష్ణ బెదిరించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకోసం ఆమె అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, ఈ కారణంగా ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. ఈ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగియగా తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈలోపు మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.